నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమరావతి అర్బన్ డిజైన్ మార్గదర్శకాల ముసాయిదా విడుదల ప్రజల నుంచి సూచనలకు ప్రభుత్వం ఆహ్వానం విశాఖకు టెక్ దిగ్గజం యాక్సెంచర్ క్యాంపస్ కోసం భూమి కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి 12,000 ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడి తెలంగాణలో ఏర్పాటు కానున్న 3 కొత్త కంపెనీలు 3,745 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి ఎంఓయూలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గ ఉపసంఘం భారీ వర్షాలతో ముంపు బారిన జీహెచ్ఎంసీ శివారు కాలనీలు హైడ్రా ప్రజావాణికి ఆక్రమణలపై ఫిర్యాదులు అక్రమ నిర్మాణాలు తొలగించాలని కోరిన బాధితులు నేటి నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో లాంఛనంగా ప్రారంభం పెదశేష వాహనంపై దర్శనమివ్వనున్న మలయప్ప నేడు పట్నాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం బీహార్ ఎన్నికలు ఓట్ల చోరీ అంశాలే ప్రధాన ఎజెండా పలు తీర్మానాలు ఆమోదించే అవకాశం H1B వీసాల జారీని కఠినతరం చేయనున్న అమెరికా లాటరీ విధానం మార్చేందుకు సిద్ధమైన ట్రంప్ సర్కార్ నిపుణులకు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రతిపాదనలు రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఏపీ ప్రభుత్వం అర్బన్ డిజైన్ నమూనా ఆర్కిటెక్చరల్ మార్గదర్శకాలపై ముసాయిదా రూపొందించింది దాన్ని సిఆర్డీఏ వెబ్సైట్లో ఉంచిన ప్రభుత్వం సూచనలు సలహాలు అభ్యంతరాలు తెలపాలని కోరింది ప్రజలు ఎవరైనా సిఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్లి పేరు ఫోన్ నెంబర్ ఈమెయిల్ చిరునామా నమోదు చేసి 30 రోజుల్లోపు పీడీఎఫ్ జేపీజీ ఫార్మాట్లో అభ్యంతరాలను అప్లోడ్ చేయాలని తెలిపింది విజయవాడ గుంటూరు నగరాలతో కలిపి అమరావతిని స్మార్ట్ మెగా సిటీగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది యూడీపీ ఇంటర్నేషనల్ టెర్రాకాన్ ఎకోటెక్ సంస్థలు ముసాయిదాను రూపొందించాయి అమరావతి ప్రభుత్వ సముదాయం మినహా మిగిలిన ప్రాంతానికి మార్గదర్శకాలు సిద్ధమయ్యాయి తుళ్లూరు మండలంలోని లింగాయపాలెం ఉద్దండరాయునిపాలెం మల్కాపురం వెలగపూడి నేలపాడు శాఖమూరు ఐనవోలు మందడం వెంకటపాలెం అనంతవరం నెక్కల్లు తుళ్లూరు దొండపాడు పిచ్చుకులపాలెం అబ్బరాజుపాలెం బోరుపాలెం రాయపూడి కొండమరాజుపాలెం ఉండవల్లి పెనుమాక తాడేపల్లి పురపాలికలోని నులకపేట డోలాస్ నగర్ కృష్ణాయపాలెం నిడమర్రు కురగల్లు నవులూరు పంచాయతీల పరిధిలోని శివారు గ్రామాల్లో ఈ ప్రణాళికలు అమలు చేయనున్నారు ముసాయిదాలో నీటి వనరుల సంరక్షణ జోనింగ్ నిబంధనలు పచ్చదనం అభివృద్ధి సుస్థిరాభివృద్ధి ఎల్పీఎస్ జోన్లతో గ్రామాల అనుసంధానం తదితర అంశాలను పొందుపరిచారు అమరావతి ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని వివిధ బ్యాంకుల చైర్మన్లు ఎండీలకు సీఎం చంద్రబాబు కోరారు రాజధానిలో బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాలు ప్రారంభించాలని సూచించారు అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న అమరావతిలో విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన పలు బ్యాంకుల చైర్మన్లు ఎండీలు ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిశారు అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని అందులో చేపట్టే ప్రాజెక్టుల్లో బ్యాంకర్లు భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల్ని ప్రారంభించాలని ఏపీకి ఆర్థిక సాయం పెంచాలని కోరారు ఎంపీ బాలశౌరి అధ్యక్షతన విజయవాడలో జరిగిన లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశానికి బ్యాంకుల చైర్మన్లు సీఎండీలు హాజరయ్యారు అనంతరం ఎంపీ బాలశౌరి ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వారిని తీసుకెళ్లారు సుమారు గంటసేపు సీఎం చంద్రబాబు వారితో సమావేశమయ్యారు అమరావతిలో చేపడుతున్న ప్రాజెక్టులు రోడ్ మ్యాప్ల గురించి బ్యాంకుల చైర్మన్లు సీఎండీలకు వివరించారు 15 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు కేంద్రం సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులు ప్రభుత్వ విధానాలు ప్రగతి ప్రణాళికల గురించి చెప్పారు పోర్టులు ఎయిర్పోర్టులు హార్బర్లు జాతీయ రహదారులు క్వాంటమ్ వ్యాలీ తదితర పనుల పురోగతిని సీఎం తెలియజేశారు వ్యవసాయం విద్యుత్ నీటిపారుదల విద్య వైద్య రంగాలతో పాటు పౌర సేవల్లోనూ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు చెప్పారు మచిలీపట్నం రామాయపట్నం మూలపాడు పోర్టులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ పరమేందర్ చోప్రా చెప్పగా ఏపీలో మరిన్ని పోర్టులు ఏర్పాటు కానున్నాయని వాటికి కూడా రుణాలివ్వాలని సీఎం చంద్రబాబు కోరారు విశాఖలో క్యాంపస్ ఏర్పాటుకు మరో సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ యాక్సెంచర్ ముందుకొచ్చింది దశలవారీగా 12,000 ఉద్యోగాలు కల్పించనుంది క్యాంపస్ ఏర్పాటు కోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది ఐటీ సంస్థలకు కేటాయించిన విధంగానే తమకు భూమి కేటాయించాలన్న యాక్సెంచర్ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది
యాక్సెంచర్కు ప్రపంచవ్యాప్తంగా 7.9 లక్షల మంది ఉద్యోగులు ఉండగా అందులో 3 లక్షల మందికి పైగా భారత్లోనే పనిచేస్తున్నారు. కరోనా తర్వాత టెక్ సంస్థలు టైర్ 2 నగరాల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. మధురవాడ ఐటీ హిల్స్, విశాఖ నగరంలో కలిపి 150 వరకు ఐటీ కంపెనీలు ఉన్నాయి. విశాఖలో ఇప్పటికే టీసీఎస్ క్యాంపస్ విస్తరణకు ఐటీ హిల్ 2లో 22 ఎకరాలు కేటాయించారు. ఏఐ క్లౌడ్ డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్న గూగుల్కు ఆనందపురం మండలం తర్లువాడలో 80 ఎకరాలు కేటాయించనున్నారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు మధురవాడలో 22.19 ఎకరాలు కేటాయించారు. తెలంగాణలో 3 పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ఎంఓయూలకు మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహక ఉపసంఘం సభ్యులు మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు కానున్న 3 కంపెనీలకు సంబంధించిన ముసాయిదా ఎంఓయూలు, విధి విధానాలపై చర్చించారు. జేఎస్డబ్ల్యూ, యుఏవి, తోషిబా, హిందుస్థాన్ కోకోకోలా కంపెనీలతో ఒప్పందాలకు సబ్ కమిటీ ఆమోదం తెలిపింది. దావోస్, అమెరికా, ఇతర దేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించినప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ కంపెనీలు ముందుకొచ్చాయి. సుమారు 3,745 కోట్ల పెట్టుబడులతో 15,018 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రభుత్వానికి తెలిపాయి. కోకోకోలా కంపెనీ 2,398 కోట్లు, జేఎస్డబ్ల్యూ కంపెనీ 785 కోట్లు, తోషిబా సంస్థ 562 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి. కోకోకోలా కంపెనీ ఏర్పాటుతో మామిడి, నారింజ తోటల రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ లోటు 11,000 కోట్లకు పైగా నమోదైంది. ఆగస్టు నెలాఖరు వరకు 5 నెలల్లో పన్ను ఆదాయం బడ్జెట్ అంచనాల్లో 34% అందుకుంది. రెవెన్యూ ఆదాయం 27% పైగా ఉంది. 5 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 88,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. రాబడి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ లోటు పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 5 నెలలు ముగిసేసరికి రెవెన్యూ లోటు 11,051 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రెవెన్యూ మిగులు 2,738 కోట్లు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు. కానీ ఆగస్టు నెలాఖరు నాటికి రెవెన్యూ లోటు 11,000 కోట్లు దాటినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక వెల్లడించింది. ఆర్థిక లోటు 33,415 కోట్లు, నికర లోటు 21,967 కోట్లకు చేరింది. ఈ 5 మాసాల్లో ప్రభుత్వ ఖజానాకు 63,219 కోట్ల ఆదాయం చేరింది. ఇందులో పన్ను ఆదాయం 59,967 కోట్లుగా ఉంది. బడ్జెట్లో అంచనా వేసిన 1,75,319 కోట్ల ఆదాయంలో ఇది 34%. ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా 21,114 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 6,218 కోట్లు, అమ్మకం పన్ను వసూళ్లు 14,079 కోట్లు, ఎక్సైజ్ పన్ను ఆదాయం 7,758 కోట్లుగా ఉంది. కేంద్ర పన్నుల్లో వాటాగా తెలంగాణకు 7,413 కోట్లు అందాయి. ఇతర పన్నుల ద్వారా 3,352 కోట్లొచ్చాయి. పన్ను వసూళ్లు జూన్, జూలై నెలలతో పోలిస్తే ఆగస్టులో స్వల్పంగా తగ్గాయి. జూన్లో 13,000 కోట్లకు పైగా, జూలైలో 12,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరగా ఆగస్టులో ఆ మొత్తం 12,000 కోట్లలోపే ఉంది. బడ్జెట్లో పన్నేతర ఆదాయం 31,618 కోట్లుగా అంచనా వేయగా తొలి 5 మాసాల్లో 1,578 కోట్లు మాత్రమే సమకూరాయి. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 22,782 కోట్లు వస్తాయని అంచనా వేయగా కేవలం 1,673 కోట్లు మాత్రమే అందాయి. ఆగస్టు నెలాఖరు వరకు ప్రభుత్వం 33,000 కోట్లకు పైగా రుణం తీసుకుంది. ఈ 5 నెలల్లో ప్రభుత్వం 88,610 కోట్లు వ్యయం చేసింది. బడ్జెట్ అంచనా వ్యయం 2,63,486 కోట్లలో ఇది 34% కాగు తేల్చింది. ఆగస్టు నెలాఖరు వరకు వడ్డీల చెల్లింపులకు 11,447 కోట్లు, వేతనాలపై 20,141 కోట్లు ఖర్చు చేసింది. పెన్షన్లకు 7,701 కోట్లు, రాయితీలపై 7,492 కోట్లు వ్యయం చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, బీజేపీ ఓట్ల చోరీ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే విషయంపై చర్చించేందుకు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ ఇవాళ పట్నాలో సమావేశం కానుంది. స్వాతంత్ర్యం తర్వాత సీడబ్ల్యూసీ సమావేశం బీహార్లో నిర్వహించడం ఇదే తొలిసారి అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఉదయం 10 గంటలకు సదాకత్ ఆశ్రమంలో సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. బీహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ సహా ఓటు చోరీపై తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. బీహార్ సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్ధతపై ప్రజలకు సందేశం ఇచ్చేందుకు పట్నాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ తెలిపారు.
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద నీరు కాలనీలను ముంచెత్తడంపై హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. మొత్తం 49 ఫిర్యాదులు అందగా అందులో 30కి పైగా నాలాల ఆక్రమణలు, ముంపు సమస్యకు సంబంధించినవే ఉన్నాయని అధికారులు తెలిపారు. యూసఫ్గూడ, కృష్ణానగర్కు చెందిన కొందరు తమ ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశిస్తోందని నాలాను విస్తరించాలని కోరారు. శేరిలింగంపల్లి, మియాపూర్, మయూరి నగర్లో నాలా ఆక్రమణతో తమ కాలనీలో వర్షపు నీరు నిలిచిపోతోందని బాధితులు ఫిర్యాదు చేశారు. కూకట్పల్లి, మాధవి నగర్లో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం చిన్న కాల్వకు అడ్డంగా ప్రహరీ కట్టడంతో వర్షపు నీరు నిలుస్తోందని శ్రేయాస్ ఇంజనీరింగ్ కళాశాల ఫిర్యాదు చేసింది. హయత్ నగర్, సాహిబ్ నగర్, ఖలాన్, నాగార్జున సాగర్ రోడ్డు పరిసరాల నుంచి వచ్చే వర్షపు నీరుతో కప్పల చెరువు నిండి పైభాగంలోని కాలనీలు ముంపునకు గురవుతున్నాయని ఫిర్యాదు అందింది. ప్రజల ఫిర్యాదులను పరిశీలించి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వారికి హామీ ఇచ్చారు. అవకతవకలు జరిగాయంటూ మొత్తం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయడం చెల్లదని ఎంపికైన అభ్యర్థి ఒకరు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు చేసిన తప్పునకు అందరినీ శిక్ష సరికాదన్నారు. ఎలాంటి దర్యాప్తు, విచారణ లేకుండా అవకతవకలు జరిగాయని, పరీక్షలు సరిగ్గా నిర్వహించలేదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఆ పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున డాక్టర్ కె. లక్ష్మీ నరసింహ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు న్యాయవాది రాజశేఖర్ వాదనలు వినిపించారు. మొత్తం పరీక్షను అత్యంత అరుదైన సందర్భాల్లోనే రద్దు చేయాల్సి ఉంటుందని వారు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సింగిల్ జడ్జి మొత్తం ఎంపికను రద్దు చేశారని గుర్తు చేశారు. వెస్ట్ బెంగాల్ వర్సెస్ బైశాఖి భట్టాచార్య కేసు తీర్పు ప్రకారం పరీక్షను రద్దు చేయాలంటూ 3 అంచెల చట్టబద్ధమైన పరీక్ష చేపట్టాల్సి ఉందన్నారు. ఈ కేసులో ఎలాంటి దర్యాప్తు లేదని, నిజ నిర్ధారణ చేయకుండా అవకతవకలు జరిగాయనే నిర్ణయానికి రావడం సరికాదన్నారు. సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసి నియామకాలు చేపట్టేందుకు ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. పౌర సరఫరాల వ్యవస్థలో ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు రోజంతా రేషన్ సరఫరా చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. చౌక ధర దుకాణాలను మినీ మాల్స్గా మార్చనుంది. తొలుత రాజమహేంద్రవరం, విశాఖ, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో ప్రతి నెల 1 నుంచి 15 వరకు సరుకులు పంపిణీ చేస్తున్నారు. కొందరు డీలర్లు దుకాణాలు సరిగా తీయకపోవడం, మరికొందరు సమయపాలన పాటించకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు రోజంతా రేషన్ దుకాణాలు తెరిచి ఉంచేందుకు మినీ మాల్స్ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రేషన్ బియ్యంతో పాటు నిత్య అవసరాలన్నీ విక్రయించేందుకు అనువుగా ఒక్కో నగరంలో 15 చొప్పున 75 దుకాణాలను ఎంపిక చేయనున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ను సవాలు చేస్తూ వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శితో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టులో ఇప్పటికే వ్యాజ్యం వేశానని, అది పెండింగ్లో ఉండగానే స్పీకర్ రూలింగ్ ఇచ్చారన్నారు. ఆ రూలింగ్ రాజకీయ వైరం, పక్షపాతంతో ఇచ్చినట్లు ఉందన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ను ఆదేశించాలని జగన్ కోరారు. జగన్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. కడప మేయర్ సురేష్ బాబుపై పురపాలక శాఖ అనర్హత వేటు వేసింది. సురేష్ బాబు కుటుంబీకులు కడప నగరపాలక సంస్థలో సివిల్ కాంట్రాక్టులు చేపట్టారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి గతేడాది ఫిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్స్ అధికారులు విచారణ జరిపి కాంట్రాక్టులు చేసిన విషయం వాస్తవమేనని తేల్చి ప్రభుత్వానికి నివేదిక పంపారు. పురపాలక శాఖ ఈ ఏడాది మార్చి 24న సురేష్ బాబుకు నోటీసు జారీ చేసి అనంతరం పదవి నుంచి తొలగిస్తూ మేలో ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. మేయర్ తన వాదన వినిపించడానికి మరో అవకాశం ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న ఆయన పురపాలక ముఖ్య కార్యదర్శికి తన వాదన వినిపించారు. విజిలెన్స్ విచారణ, కమిషనర్ వాంగ్మూలం పరిగణలోకి తీసుకున్న పురపాలక శాఖ మేయర్ను పదవి నుంచి తొలగించింది.
తిరుమల తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సాయంత్రం మీన లగ్నంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ నిర్వహించే ధ్వజారోహణం క్రతువుతో ఉత్సవాలు లాంఛనంగా మొదలు కానున్నాయి. ఆ తరువాత కూటమి ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 9 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత మలయప్ప స్వామి పెదశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో భక్తులను అభయప్రదానం చేయనున్నారు. ఉత్సవాలు జరిగే 9 రోజుల పాటు స్వామివారు ఉదయం రాత్రి సమయాల్లో వేర్వేరు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. వచ్చే నెల 3వ తేదీన జరిగే చక్ర స్నానంతో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి. మంగళవారం అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది. కూటమి ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన టీటీడీ తొలి ధర్మకర్తల మండలి శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజున స్వామివారికి పెద్ద శేషవాహన సేవ జరుపబడుతుంది. పెద్ద శేషవాహన సేవల్లో స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత ఆ మలయప్ప స్వామివారిని దర్శిస్తే మన హృదయంలో ఉండేటువంటి స్వామిని దర్శించుకొని మన జన్మ చరితార్థం చేసుకోవటానికి ఒక ప్రధానమైనటువంటి సాధనం శేషి సంబంధము అంటారు. అంటే శేషి అంటే పరమాత్ముడు, శేషుడు అంటే ఈ జీవుడు పరమాత్ముని దర్శించుకోవాలి. ఆ దర్శించుకోవటం అనేటువంటి అంతరార్థాన్ని ప్రబోధిస్తున్నదే ఈ పెద్ద శేషవాహన సేవ. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో ఏర్పాటు చేసిన దేశంలోని తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. నిత్యం శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఏర్పాట్లు చేసింది. ఎన్ఆర్ఐల దాతృత్వంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని 25వ నెంబర్ కంపార్ట్మెంట్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెద్ద డిజిటల్ స్క్రీన్పై అన్ని విభాగాల సీసీటీవీ ఫుటేజ్లు కనిపిస్తాయి. అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని అంచనా వేస్తోంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తులను గుర్తించడంతో పాటు చోరీలు, ఇతర అవాంఛనీయ ఘటనలు జరగకుండా కనిపెడుతోంది. క్యూ లైన్లు, వసతితో పాటు ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో 3D మ్యాపులు, చిత్రాలతో చూపుతుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలను తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఏఐ సాంకేతికతను టీటీడీ ఉపయోగించనుంది. H1B వీసా కార్యక్రమంలో అమెరికా ప్రభుత్వం మార్పులను ప్రతిపాదించింది. అధిక వేతనాలు పొందే నిపుణులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో కీలక మార్పులు చేయనుంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం వీసా జారీ ప్రక్రియలో వేతన స్థాయిని పరిగణలోకి తీసుకోనున్నారు. నిపుణులైన విదేశీ ఉద్యోగులను అనుమతించడం సహా అమెరికాలకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో ఈ మార్పులకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. H1B వీసా రుసుమును ఏకంగా $1,00,000లకు పెంచిన ట్రంప్ సర్కార్ తాజాగా ఆ వీసాలను జారీ చేసే నిబంధనలు మరింత కఠినతరం చేసేందుకు సిద్ధమైంది. అధిక వేతనాలు పొందే నిపుణుల ఎంపిక కోసం కొత్త ప్రతిపాదనలు రూపొందించింది. ప్రస్తుతం ఉన్న లాటరీ విధానంలో కీలక మార్పులు చేసేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. H1B వీసాల జారీ ప్రక్రియలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రార్ విడుదల చేసింది. H1B వీసా కోసం ప్రస్తుతం ఉన్న లాటరీ విధానాన్ని మార్చాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ భావిస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఏటా జారీ చేసే 85,000 పరిమితి దాటితే వీసాల ఎంపిక ప్రక్రియలో వేతన స్థాయిని పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం అమెరికాలో 4 వేతన స్థాయిలు ఉన్నాయి. ఎక్కువ జీతం అంటే $1,30,00,000 వార్షిక వేతనం కలిగిన అర్జీలను సెలక్షన్ పూల్లో 4 సార్లు చేర్చనున్నారు. 1వ లెవెల్ లేదా తక్కువ జీతం కలిగిన వారి అర్జీని ఒక్కసారి మాత్రమే చేర్చుతారు. ఈ వెయిటెడ్ సెలక్షన్ వల్ల అధిక జీతం ఉన్న వారికి వీసా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భారతీయ ఐటీ సంస్థలపై ప్రతిపాదిత మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. విదేశీయుల నియామకాలను తగ్గించేందుకు ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. 30 రోజుల్లో ప్రజాభిప్రాయం తీసుకోనున్నారు. 2026 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తే H1B ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనాలు $502 మిలియన్ పెరుగుతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ DHS అంచనా వేసింది. 2027లో $1 బిలియన్, 2028లో $1.5 బిలియన్, 2029లో $2 బిలియన్ పెరిగే అవకాశముందని అంచనా వేసింది. అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను మాత్రమే అనుమతించడం, ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రష్యా చమురు దిగుమతులను తగ్గించుకోవడంలో విఫలమైన నాటో దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీతో త్వరలో సమావేశం అవుతానన్న ట్రంప్ ఆగస్టు 15న అలస్కాలో పుతిన్తో జరిగిన సమావేశంలో యుద్ధంపై ఎలాంటి పురోగతి సాధించలేదని తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేసేందుకు భారత్, చైనాలు ప్రధాన స్పాన్సర్లుగా మారాయన్నారు. యుద్ధం ముగించేందుకు ఐరోపా దేశాలు కూడా అమెరికా మాదిరిగా రష్యాపై భారీ సుంకాలు విధించాలని ట్రంప్ సూచించారు. మరోవైపు పాలస్తీనాను బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా గుర్తించడాన్ని తప్పుపట్టిన ట్రంప్ అది హమాస్ దాడులకు దక్కిన బహుమతిగా అభివర్ణించారు.
China and India are the primary funders of the ongoing war by continuing to purchase Russian oil. But inexcusably, even NATO countries have not cut off much Russian energy and Russian energy products, which, as you know, I found out about 2 weeks ago, and I wasn't happy. Think of it. They're funding the war against themselves. In the event that Russia is not ready to make a deal to end the war, then the United States is fully prepared to impose a very strong round of powerful tariffs, which would stop the bloodshed, I believe, very quickly. But